నోబుల్ నర్సింగ్ ఛానల్కు స్వాగతం. సో ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదామండి. సో ఎక్కువగా ఎనాటమీలో మనకి ఎనాటమీ ఫిజియాలజీలో నుంచి ఎక్కువగా రిపీటెడ్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇవి చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎనాటమీ మీన్స్ అంటే ఎనాటమీ అంటే ఏంటి, ఎనాటమీకి అసలైన అర్థం ఏంటి. సో ఎనాటమీ ఫిజియాలజీ ఇవి రెండు కూడా మనం కంబైన్డ్గా చదువుకుంటామండి నర్సింగ్లో. సో ఎనాటమీ అంటే ఏంటి అంటే స్ట్రక్చర్ గురించి చదువుకునే దాన్ని మనం ఎనాటమీ అని అంటాము. స్ట్రక్చర్ అంటే ఒక అవయవం లేదా ఒక ఆర్గాన్ తీసుకుంటే దాని యొక్క స్ట్రక్చర్ అంటే అది ఎంత బరువు ఉంటుంది, అది ఏ షేప్లో ఉంటుంది, దాని చుట్టుపక్కల ఉండే ఆర్గాన్స్ ఏంటి. సో అలాగా స్ట్రక్చర్ గురించి మనం ఎనాటమీలో చదువుకుంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్లో ఎనాటమీ మీన్స్ లేదా డిస్క్రైబ్ ఎనాటమీ అని ఇస్తే స్ట్రక్చర్ అన్న పదం మనకి కనిపించాలండి. సో దట్ ఈజ్ ఎనాటమీ. అండ్ ఫిజియాలజీ మీన్స్ ఫిజియాలజీ అంటే ఏంటి. సో ఫిజియాలజీలో మనం దేని గురించి చదువుకుంటామంటే ఏదైతే ఒక ఆర్గాన్ ఉందో లేదా ఒక సెల్ ఉందో టిష్యూ ఉందో దాని యొక్క ఫంక్షన్ గురించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఉందండి. సో కిడ్నీ యొక్క కొలతలు బరువు అదంతా ఎనాటమీలో చదువుకుంటే కిడ్నీ ఎలా పనిచేస్తుంది, సో దాని యొక్క ఫంక్షన్ గురించి ఏదైనా అవయవం కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, ఆర్గాన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని యొక్క ఫంక్షన్ గురించి మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఫిజియాలజీ అని అంటాం అనమాట. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హ్యూమన్ బాడీలో ఉండేటువంటి టోటల్ బోన్స్ ఎన్ని. ఓకే, సో హ్యూమన్ బాడీలో టోటల్గా ఎన్ని బోన్స్ ఉంటాయంటే 206 బోన్స్ ఉంటాయండి. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటేటివ్గా అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సో అడల్ట్లో అయితే ఇక్కడ 2 బిట్స్ గుర్తుపెట్టుకోండి. సో మామూలుగా అయితే కనుక అడల్ట్లో 206 అంటే 206 బోన్స్ ఉంటాయి. అదే కనుక చిన్నపిల్లలో చూసుకుంటే 300 బోన్స్ ఉంటాయండి. అస్సలు మర్చిపోకండి, ఇది చైల్డ్ హెల్త్ నర్సింగ్లో కూడా చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. అంటే ఎగ్జాక్ట్గా 300 అని ఇవ్వడు, లైక్ 299, 289 ఆ రేంజ్ నుంచి 300 లోపు ఇస్తాడండి. సో పెద్దవాళ్ళకైతే ఖచ్చితంగా 206 బోన్స్ ఉంటాయి. అదే చిన్నపిల్లల్లో కనుక చూసుకుంటే 299 లేదా 289 నుంచి 300 వరకు ఉంటాయండి బోన్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హ్యూమన్ బాడీలో టోటల్ నెంబర్ ఆఫ్ మజిల్స్ ఎన్ని. సో ఒక మనిషిలో మొత్తం ఎన్ని కండరాలు ఉంటాయి. సో కండరాలకు వచ్చేటప్పటికి మజిల్స్కి వచ్చేటప్పటికి సో 640 ఉంటాయండి. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన బాడీలో లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ బాడీ, మన యొక్క శరీరంలో ఉండేటువంటి అతిపెద్ద గ్లాండ్ ఏంటి. సో లివర్ అండి. అండ్ అలాగే ఇక్కడ లివర్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది. చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నల్గా అంటే మన బాడీని మీకు తెలుసు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్గా డివైడ్ చేస్తే కనుక బయటకు కనిపించే అన్ని ఎక్స్టర్నల్ బాడీ అంటారు, లోపల ఉండేటువంటి అవయవాలు ఏమున్నాయో వాటిని ఇంటర్నల్ ఆర్గాన్స్ అంటారు. సో ఇంటర్నల్గా మన బాడీలో అతిపెద్ద అవయవం ఏదంటే కనుక అది కూడా లివరే. సో అతిపెద్ద గ్రంథి అంటే లార్జెస్ట్ గ్లాండ్ అన్న అండ్ అలాగే లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ అన్న మీరు ఇక్కడ లివర్ అనే ఆన్సర్ చేయాలి. అండ్ తర్వాత క్వశ్చన్ వచ్చేసి లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ ఇన్ బాడీ. సో అతిపెద్ద ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటి. మీకు తెలుసండి మన బాడీలో గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సో గ్లాండ్స్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు, ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ అలాగే ఎక్సోక్రైన్ గ్లాండ్స్. సో మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్ మీ అందరికీ తెలుసు, పిట్యూటరీ, థైరాయిడ్ ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. సో అందులో ఎండోక్రైన్ గ్లాండ్స్లో మెయిన్లీ అతిపెద్ద గ్లాండ్ ఏది అంటే కనుక థైరాయిడ్ గ్లాండ్ అండి. ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. అండ్ తర్వాత 7th క్వశ్చన్ వచ్చేసి లార్జెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మానవుని యొక్క శరీరంలో అతిపెద్ద సెల్ ఏది. ఇక్కడ ఆన్సర్ మీరు చూడండి, ఓవం అని ఉంది. ఇది ఫీమేల్లో అండి. ఓకే, ఓవం అంటే అండం అనేది ఫీమేల్స్లో ఉంటుంది కాబట్టి సో ఓవం అనేది అతిపెద్ద అంటే మనిషిలోనే అతిపెద్ద సెల్ కణం ఏంటంటే ఓవం అండి. అండ్ అలాగే స్మాలెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్. సో ఇది స్పర్మ్ అండి, అంటే శుక్రకణాలు. ఇవి మెయిన్లీ మగవాళ్ళలో మాత్రమే ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే లాంగెస్ట్ బోన్ ఏది. సో హ్యూమన్ బాడీలో అతిపెద్ద బోన్ ఏది. ఇది చాలా బేసిక్ క్వశ్చన్, మన స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా ఈ క్వశ్చన్ మనకి చాలా బాగా తెలుసు. సో ఫీమర్ అండి, థై బోన్, తొడ ఎముక ఏదైతే ఉందో అది అన్నిటికంటే పెద్ద లాంగెస్ట్ బోన్ అనమాట. అండ్ అలాగే స్మాలెస్ట్ బోన్ ఏది, మన బాడీలో ఉండేటువంటి స్మాలెస్ట్ బోన్ ఏదంటే స్టేపిస్ అండి. ఇది మనకి మిడిల్ ఇయర్లో ఉంటుంది. అండ్ అలాగే కండరాల్లో కూడా చూసుకుంటే కనుక అతి చిన్న కండరం ఏంటంటే స్టేపిస్ అనేది మనకి మిడిల్ ఇయర్లోనే ఉంటుందండి. అండ్ తర్వాత
11th క్వశ్చన్కి వచ్చేటప్పటికి మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటి? సో లార్జెస్ట్ ఆర్గాన్ అంటే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అని వాడు డైరెక్ట్గా అడిగితే అండి, ఒకవేళ లార్జెస్ట్ ఆర్గాన్ ఏంటంటే డైరెక్ట్ మనం స్కిన్ అని పెట్టేయచ్చండి. మన బాడీలో స్కిన్ కంటే పెద్ద ఆర్గాన్ ఏమీ లేదు. ఎందుకంటే మీకు తెలుసు స్కిన్ అనేది టోటల్ మన బాడీ ఫ్రంట్ బ్యాక్ అంతా కవర్ చేసి ఉంటుంది కాబట్టి స్కిన్ ఈజ్ ద లార్జెస్ట్ ఆర్గాన్. అండ్ అలాగే ఇంటర్నల్గా అని అడిగితే మాత్రం లివర్ అని పెట్టండి. ఓకే. అండ్ తర్వాత స్మాలెస్ట్ ఆర్గాన్ అంటే బాడీలో అతి చిన్న అవనివ్వండి లేదా గ్లాండ్ అవనివ్వండి, అది పీనియల్ గ్లాండ్. ఇది అన్నిటికంటే చిన్న ఆర్గాన్ లేదా చిన్న గ్లాండ్ అని మనం అనుకోవచ్చు. అండ్ తర్వాత లార్జెస్ట్ మజిల్ ఏంటి? మన బాడీలో అతిపెద్ద మజిల్ ఏది? అదే గ్లూటియస్ మ్యాక్సిమస్ అండి. సో ఈ గ్లూటియస్ మ్యాక్సిమస్ అనేది మెయిన్లీ మనకి మన యొక్క బటక్స్ దగ్గర ఉంటుందండి. సో ఇది మన బాడీలో లార్జెస్ట్ అంటే పెద్ద కండరం అనమాట. అండ్ తర్వాత మన బాడీలో ఉండేటువంటి స్మాలెస్ట్ మజిల్ ఏంటి? స్టెపిడియస్ అండి. ఓకే, 2 mm ఉంటుంది. ఇందాకే మనము స్మాలెస్ట్ బోన్ గురించి చదువుకున్నాం కదండి. ఆ స్టెపిడియస్ అంటే ఆ బోన్ చుట్టూ ఉండేటువంటి మజిలే ఇయర్లో. ఓకే, ఇయర్లో ఉండేటువంటి ఈ స్టెపిడియస్ అనేది ఒక చిన్న అంటే మన బాడీ టోటల్గా మన బాడీలో అతి చిన్న మజిల్ అనమాట. అండ్ అలాగే రివర్ ఆఫ్ లైఫ్ అని దేన్ని అంటాము? రివర్ ఆఫ్ లైఫ్ అని దేన్ని అంటామంటే బ్లడ్ని అంటామండి. ఓకే, సో రివర్ అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు ఒక గోదావరిని తీసుకున్నా, నదిని తీసుకున్నా, అందులో ఫ్లోటింగ్ అనేది ఎప్పుడూ ఉంటుందండి. ఎప్పుడు ఫ్లోటింగ్ అనేది ఆగదు. సో మన బాడీలో కూడా మనం ఏం చేస్తున్నా మన బాడీలో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అన్ని అవయవాలకి, అన్ని ఆర్గాన్స్కి ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ అనేది ఉంటుంది. కాబట్టి రివర్ ఆఫ్ లైఫ్ అని బ్లడ్ని అంటారు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ అండి. సో ఇక్కడ మెయిన్లీ మనకి లైఫ్ స్పాన్ అండి, అంటే జీవితకాలం. సో ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ వరుసగా 3 ఉన్నాయండి. సో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీస్ అంటే వైట్ బ్లడ్ సెల్స్, అండ్ అలాగే ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా రక్త కణాలండి, అంటే బ్లడ్ సెల్స్ అనమాట. ఇవి మన యొక్క బ్లడ్లో ఉంటుంది. సో మీరు చదువుకున్నప్పుడు చెప్పే ఉంటారు, ఒక బ్లడ్ని కనుక మనము టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుని కొంచెంసేపు ఉంచితే పైన తేలేటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం ప్లాస్మా అంటారు. అండ్ దాని కిందకు వచ్చేసి ఎర్రగా రక్తంలాగా మనకి కనిపిస్తుంది. దాన్ని మనము బ్లడ్ సెల్స్ అని అనొచ్చు అనమాట. సో మన బ్లడ్లో బ్లడ్ సెల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్బీసీ, రెండోది డబ్ల్యూబీసీ అండ్ మూడోది ప్లేట్లెట్స్. సో ఆర్బీసీస్ ఎంతకాలం బతుకుతాయి అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎంతకాలం బతుకుతాయి? సో 120 days ఏమో ఆర్బీసీ అండి. అండ్ అలాగే డబ్ల్యూబీసీస్ వచ్చేసి 13 to 20 days బతుకుతాయి. అండ్ అలాగే ప్లేట్లెట్స్ అనేవి 7 to 10 days మాత్రమే బతుకుతాయి. సో ఇవి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ యొక్క లైఫ్ స్పాన్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ దీనికి అటాచ్డ్ పక్కన బ్రాకెట్స్లో ఇంకొక క్వశ్చన్ ఉందండి. సాధారణంగా అడుగుతారు, ఆర్బీసీ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? సో ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు అనేవి మన బాడీలో దేనికి ఉపయోగపడతాయి? అది కనుక చూసుకుంటే మనం తీసుకునేటువంటి ఆక్సిజన్ని మన బాడీలో ఉండే కణాలకి ఈ యొక్క ఆర్బీసీ సెల్స్ అనేవి ఉపయోగపడతాయండి. అంటే O2 ట్రాన్స్ఫర్, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్కి ఉపయోగపడతాయి. అండ్ అలాగే డబ్ల్యూబీసీస్ వచ్చేటప్పటికి ఎందుకు ఉపయోగపడతాయంటే ఆ డబ్ల్యూబీసీస్ని మనము పోలీస్ మ్యాన్ ఆఫ్ హ్యూమన్ బాడీగా గుర్తుపెట్టుకోవచ్చండి. అంటే మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా, మనకి ఏమైనా జబ్బులు అవన్నీ రాకుండా ఇవి మనకి ఒక ఆర్మీ మ్యాన్ లాగా పనిచేస్తాయి అనమాట. సో దీన్ని డిఫెన్స్ మెకానిజం అని కూడా మనము అనుకోవచ్చు. అండ్ అలాగే ప్లేట్లెట్స్ అనేటప్పటికి తెలుగులో మనం దీన్ని రక్త ఫలకికలు అంటారు. ఇది దీని యొక్క మెయిన్ పని ఏంటంటే క్లాటింగ్, అంటే మనకి ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు రక్తం అనేది కారిపోకుండా గడ్డ కట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ 19th క్వశ్చన్ వచ్చేటప్పటికి లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్, మన బాడీలో ఉండేటువంటి మన బ్రెయిన్లో ఉండేటువంటి లార్జ్ పార్ట్ ఏంటి? సో మెదడులో అతిపెద్ద భాగము లేదా లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కనుక చూసుకుంటే సెరిబ్రమ్ అండి. అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ లేదా హ్యూమన్ 23 pairs అండి. ఈ క్వశ్చన్ చాలా కన్ఫ్యూజన్గా అడుగుతూ ఉంటాడండి. సో 23 pairs అంటే 23 జతలు లేదా
వాడు పెయిర్స్ అని అడిగితేనేమో 23 అని రాయాలండి, అంటే జతలు అడిగితే 23 అని రాయాలి. నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని అంటే మామూలుగా వాడు ఇచ్చిన దాంట్లో మనం ఆప్షన్స్లో చూసుకోవాలండి. వాడు పెయిర్స్ అని కాకుండా జనరల్గా అడిగితే మాత్రం 46 అని రాయాలి. సో ఈ 46లో కూడా నంబర్ ఆఫ్ ఆటోజోమ్స్ ఎన్ని, క్రోమోజోమ్స్ సెక్స్ క్రోమోజోమ్స్ ఎన్ని అని అడుగుతారు. సో ఆటోజోమ్స్ వచ్చేటప్పటికి 22 పెయిర్స్ ఉంటాయండి, అంటే 44. జతలు వచ్చేటప్పటికి 22, అదే విడిగా చెప్పాలంటే 44. అండ్ అలాగే సెక్స్ క్రోమోసోమ్ అనేది ఒక జత ఉంటుంది. సో అది మగవాళ్ళలో అయితే XY ఉంటుంది, ఆడవాళ్ళలో అయితే XX ఉంటుంది. అండ్ 22nd క్వశ్చన్ వచ్చేటప్పటికి లార్జెస్ట్ నర్వ్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ. సో నరాలు మనకు తెలుసు కదా, నర్వ్స్ అంటే నరాలు. లైక్ ఇది మనకి ఒక ఇంట్లో మనకి కరెంట్ ఎలాగో, అంటే ఏది చేయాలన్నా మనకి మెయిన్ ఒక లైట్ వెలగాలన్నా, టీవీ పెట్టుకోవాలన్నా, ఫ్యాన్, అన్నిటికీ కూడా ఇది ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ని పంపిస్తుంది. అలాగే మన బాడీలో మనము లైక్ ఒక ఏదైనా పని చేయాలి, ఒక చెయ్యి లేపాలన్నా, నడవాలన్నా, సో మన బాడీకి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి. సో దాన్ని మనం నర్వ్స్ అని అనుకోవచ్చు. సో మన బాడీలో ఉండేటువంటి అతిపెద్ద నరం ఏది? సో ఇది జనరల్గా అడిగాడు. మీ అందరికీ తెలుసు నర్వ్స్ అనేవి 2 రకాలు ఉంటాయి, క్రేనియల్ నర్వ్స్ అండ్ అలాగే స్పైనల్ నర్వ్స్. క్రేనియల్ నర్వ్స్ అనేటప్పటికి మెయిన్ మన యొక్క బ్రెయిన్లో నుంచి అవి ఆరిజిన్ అవుతాయండి. అండ్ అలాగే స్పైనల్ నర్వ్స్ అనేవి మన యొక్క స్పైనల్ కార్డ్లో నుంచి వస్తాయండి, స్టార్ట్ అవుతాయి. సో వీడు స్పైనల్ అని అడగలేదు, క్రేనియల్ అని అడగలేదు, జనరల్గా లార్జెస్ట్ నర్వ్ అని అడిగాడు కాబట్టి సో ఇక్కడ సయాటికా నర్వ్ అనేది ఒకటి ఉంటుందండి. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన యొక్క నడుం భాగంలో స్టార్ట్ అయ్యి మన యొక్క అరికాళ్ళ వరకు ఉంటుంది. సో ఇది లాంగెస్ట్ అనమాట. సో లాంగెస్ట్ అనుకోండి లేదా లార్జెస్ట్ అనుకోండి. సో ఇది అతి పెద్దది నర్వ్ అనమాట. అండ్ తర్వాత లార్జెస్ట్ క్రేనియల్ నర్వ్ అన్నాడండి. సో ఇక్కడ చూడండి, లార్జెస్ట్ క్రేనియల్ నర్వ్ అంటే సో అతిపెద్ద క్రేనియల్ నర్వ్ ఏంటి అంటే మెదడులో నుంచి వచ్చేటువంటి క్రేనియల్ నర్వ్స్లో, మెదడులో నుంచి వచ్చేటువంటి నర్వ్స్లో అతిపెద్దది ఏంటంటే ట్రైజిమినల్ నర్వ్ అండి. ఇది 5th క్రేనియల్ నర్వ్ అండి. తర్వాత స్మాలెస్ట్ క్రేనియల్ నర్వ్ కనుక చూసుకుంటే ట్రాక్లియర్ నర్వ్ అండి. ఇది 4th నర్వ్ అండి. మెయిన్ ఇది ఐబాల్ యొక్క మూమెంట్స్కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే లాంగెస్ట్ క్రేనియల్ నర్వ్. సో లార్జెస్ట్కి లాంగెస్ట్కి తేడా చూడండి. లార్జెస్ట్ అంటేనేమో సైజులోనండి, అంటే సెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం. అండ్ అలాగే లాంగెస్ట్ అంటేనేమో దాని యొక్క లెంగ్త్ అనేది పెద్దదిగా ఉండడం. సో లాంగెస్ట్ క్రేనియల్ నర్వ్ వచ్చేసి వాగస్ నర్వ్ అండి. ఇది మెయిన్ 10th క్రేనియల్ నర్వ్. అండ్ అలాగే షార్టెస్ట్ క్రేనియల్ నర్వ్ వచ్చేసి ఆల్ఫాక్టరీ నర్వ్. మెయిన్ ఇది మనకి స్మెల్కి ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత 27th క్వశ్చన్ వచ్చేసి హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మన శరీరంలో ఉండేటువంటి చాలా గట్టిగా ఉండే పదార్థం ఏంటి? సో హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ హ్యూమన్ బాడీ వచ్చేసి టూత్ ఎనామిల్ అండి. మన పన్ను యొక్క పైన ఒక పొర ఉంటుందండి, అది చాలా గట్టి మెటీరియల్ అనమాట. సో ఇది మర్చిపోకండి. మన యొక్క టీత్ పైన ఉండేటువంటి కవరింగ్ లేయర్ ఏదైతే ఉంటుందో ఆ టూత్ ఎనామిల్నే హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ హ్యూమన్ బాడీగా చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మన బాడీలో ఉండేటువంటి షార్టెస్ట్ మజిల్ ఏంటి? సో షార్టెస్ట్ మజిల్ అనేది అంటే లెంగ్త్ వైజ్గా చిన్నగా చూసుకుంటే కనుక షార్టెస్ట్ కాదండి, స్ట్రాంగెస్ట్ మజిల్ జా మజిల్ అండి. అంటే మన దవడల దగ్గర ఏదైతే మజిల్ ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అండ్ తర్వాత లార్జెస్ట్ ఆర్టరీ ఏంటి? మన బాడీలో ఉండేటువంటి లార్జెస్ట్ ఆర్టరీ అంటే అతిపెద్ద రక్తనాళం ఏదైతే రక్తాన్ని తీసుకువెళ్తుందో సరఫరా చేసే దాంట్లో అయోటా. ఇది మెయిన్ మనకి హార్ట్ దగ్గర, అదే హార్ట్లో నుంచి డిరైవ్ అవుతుంది. సో అయోటా అనేది అతిపెద్ద ఆర్టరీ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ ఏంటి? మన బాడీలో స్మాలెస్ట్ బ్లడ్ వెజల్ని ఏమని పిలుస్తాం? సో దట్ ఈస్ క్యాపిలరీ. సో క్యాపిలరీస్ అంటే రక్తనాళాల్లోనే అతి చిన్నవి అనమాట. అండ్ తర్వాత ఎలిమెంట్స్ మోస్ట్ కామన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో ఉండేటువంటి మోస్ట్ కామన్ ఎలిమెంట్ ఏంటంటే
ఆక్సిజన్ అండి. ఇంచుమించు మన టోటల్ బాడీలో 65% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. అండ్ అలాగే మినరల్ మోస్ట్ కామన్ ఇన్ హ్యూమన్ బాడీ. మన బాడీలో ఎక్కువగా ఉండేటువంటి మినరల్ ఏంటి? సో మినరల్స్ అంటే తెలుసు కదండి, లైక్ ఐరన్, జింక్, కాల్షియము, మెగ్నీషియం, ఇవన్నిటిని కూడా మనము ఖనిజాలు అంటారు. ఓకే, సో అందులో కాల్షియం అనేది హ్యూమన్ బాడీలో చాలా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట. అండ్ 33 క్వశ్చన్ వచ్చేటప్పటికి కాంపౌండ్ మోస్ట్ కామన్ ఇన్ హ్యూమన్ బాడీ. సో మన బాడీలో ఎక్కువగా ఉండేటువంటి ఒక పదార్థం ఏంటంటే వాటర్ అండి. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఎలిమెంట్ అడిగితేనేమో ఆక్సిజన్ అని రాయాలి, మినరల్ అడిగితేనేమో కాల్షియం అని రాయాలి, కాంపౌండ్ అని అడిగితేనేమో వాటర్ అని రాయాలండి. సో 34 క్వశ్చన్ కనుక చూసుకుంటే పిగ్మెంట్ విచ్ గివ్స్ ఏ డార్క్ కలర్ టు అవర్ స్కిన్. సో మన స్కిన్కి డార్క్ కలర్ని అంటే మెలనిన్ అనేది ఒక పదార్థం ఉంటుందండి. దీని ఆన్సరు మెలనిన్ అనేది ఎక్కువ అయ్యే కొలది మనిషి యొక్క స్కిన్ డార్క్గా అవుతూ ఉంటుంది అనమాట. ఇది చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మజిల్స్ ఆర్ అటాచ్డ్ టు బోన్. అంటే దేని యొక్క సహాయంతో మజిల్స్, బోన్స్ అనేవి అతుక్కుని ఉంటాయి. సో దీన్ని టెండాన్ అంటారండి. టెండాన్స్ అనేవి ఉంటాయి, మెయిన్ బోన్ని మజిల్ని కలుపుతూ ఇది ఉంటుందన్నమాట. అండ్ అలాగే బోన్స్కి మధ్యలో కలుపుతూ ఉండేటువంటి ఒక పదార్థం లేదా ఒక అవయవం ఏదైతే ఉందో దాన్ని లిగమెంట్స్ అంటారండి. సో బోన్స్ని కలుపుతుండేదాన్ని లిగమెంట్స్ అంటారు. అండ్ అలాగే బోన్స్ని కలిపేదాన్ని టెండాన్స్ అంటారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, మజిల్, బోను కలిపేది టెండాన్, బోన్ను కలిపేది లిగమెంట్. అండ్ తర్వాత ద వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద అడల్ట్. సో ఒక మనిషిలో ఎంత బ్లడ్ అనేది, టోటల్గా ఎంత బ్లడ్ అనేది ఉంటుంది? సో 4.7 to 5 లీటర్స్ వరకు ఒక మనిషిలో బ్లడ్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్. సో మనకు తెలుసు కదండి, బ్లడ్ గ్రూప్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఏబి అండ్ ఓ. ఇందులో ఎక్కువ మందికి ఏ గ్రూప్ ఉంటుంది. దీని ఆన్సరు ఓ పాజిటివ్. సో ప్రపంచంలో ఎక్కువ మందికి ఉండేటువంటి బ్లడ్ గ్రూపు ఓ పాజిటివ్. అండ్ అలాగే వీరినే యూనివర్సల్ డోనర్స్ అని కూడా అంటారు. అండ్ అలాగే ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాజ్, అంటే రక్తం గురించి స్టడీ చేసేదాన్ని ఏమంటారంటే హిమటాలజీ అని అంటారు. అండ్ తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ క్లాసిఫైడ్ ద బ్లడ్ గ్రూప్. సో బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి కదండి, అంటే లైక్ మనకి తెలుసండి ఏ పాజిటివ్, ఏబి అండ్ అలాగే ఏబి. ఈ బ్లడ్ గ్రూప్ని ఎవరు క్లాసిఫై చేశారు, ఆ శాస్త్రవేత్త పేరేంటి? సో కరెల్ ల్యాండ్స్టైనర్ అనే ఆయన ఈ యొక్క బ్లడ్ గ్రూప్ని క్లాసిఫై చేశారనమాట. ఓకే అండి, సో ఇక్కడికి మనం టోటల్గా ఈరోజు 40 క్వశ్చన్స్ చదువుకున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అనదర్ 40 కానీ 30 కానీ క్వశ్చన్స్తో మీట్ అవుదాము. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే చోట ఉండేలాగా మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే రాసుకున్నవి చాలా, అంటే ఒకసారి చూసిన దానికంటే ఒకసారి రాసుకున్నది చాలా గుర్తుంటుంది. సో ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, క్వశ్చన్స్ అన్నీ ఒక చోట రాసుకోండి. మీరు రేపొద్దున ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీకు రివిజన్కి ఇవి చాలా ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈలోపు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి.